Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. కత్కారీ ట్రైబ్ కి సంబంధించినటువంటి న్యూస్ పిఐబిలో వచ్చింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. కత్కారీ అనేది యూనియన్ హోమ్ మినిస్ట్రీ క్లాసిఫికేషన్ ప్రకారము భారత్లో ఉన్నటువంటి 75 పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఈ కత్కారీ ట్రైబ్ ఒకటనమాట. ఎవరిని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా పరిగణిస్తారు అంటే ఈ ట్రైబల్ గ్రూప్స్ సహజంగా ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. అట్లాగే జనాభా వృద్ధి దాదాపు స్తంభించిపోయి ఉంటుంది, లేదు అంటే తగ్గుతూ కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు అక్షరాస్యతకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే లిటరసీ రేట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఆదాయ స్థాయి కూడా కనీస పరిమాణంలో ఉంటుంది, అంటే జీవనాధారానికి సంబంధించినంత మాత్రమే. భారత్లో మొత్తము ఒక 18 రాష్ట్రాలు అట్లాగే ఒక యూనియన్ టెరిటరీలో కలిపి 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నట్టుగా యూనియన్ హోమ్ మినిస్ట్రీ గుర్తించింది. సో ఇప్పుడు ఈ కత్కారీ ట్రైబల్ గ్రూప్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ కత్కారీ ట్రైబల్ గ్రూప్ ఆదివాసీ ఏక్తామిక్ సామాజిక్ సంస్థ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ సంస్థ ద్వారా ఈ ట్రైబల్ గ్రూప్ గిలాయ్ అనే ఒక మెడిసినల్ ప్లాంట్ని మార్కెట్లో సప్లై చేస్తుంటుంది. ఈ ట్రైబల్ గ్రూప్ గిలాయ్ అంటే ఆయుర్వేదిక్లో దీన్ని గుడూచి అంటారు. సో ఈ గిలాయ్ మెడిసిన్ని వైరల్ ఫీవర్స్ అట్లాగే మలేరియా తగ్గించడానికి అవసరమైన మెడిసిన్లో వాడతారు. అట్ ది సేమ్ టైం డయాబెటీస్కి సంబంధించిన మెడిసిన్ తయారీలో కూడా ఈ గిలాయ్ ఉపయోగపడుతుంది. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని సేకరించి స్థానిక మార్కెట్లలో అమ్మడంతో పాటు ఫార్మాస్యూటికల్ కంపెనీలకు సప్లై చేయడము, అట్లాగే రిటైల్ సప్లై చైన్కి సప్లై చేయడంతో పాటు ఆన్లైన్లో కూడా అమ్మకాలు చేపడుతుండడం వల్ల ఈ సంస్థ వెలుగులోకి వచ్చింది. అట్లాగే ఈ సంస్థ అభివృద్ధికి ఉపయోగపడిన గవర్నమెంట్ స్కీమ్ ప్రధానమంత్రి వన్ధన్ యోజన. ప్రధానమంత్రి వన్ధన్ యోజన స్కీమ్ గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే ట్రైబల్ గ్రూప్స్ సేకరించేటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి వాల్యూ అడిషన్ కల్పించి సరైన మార్కెటింగ్ కల్పించడం ద్వారా వాళ్ళ ఆదాయ స్థాయిలో మెరుగుదల తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే ప్రధానమంత్రి వన్ధన్ యోజన. సో ఈ కత్కారీ ట్రైబ్ గ్రూప్ సక్సెస్లో కూడా ఈ స్కీమ్ ఉపయోగపడింది అన్నమాట. థ్యాంక్ యూ.